మేలు చేయక నీ ఉండలేవయ్యా అని మనం ఎవరికి పాడుతున్నాం? యేసయ్యకి పాడుతున్నాం. యేసయ్యతో చెప్తున్నాం. అంటే ఎందుకు చెప్తున్నాం? యేసయ్య నీకు అర్థమయ్యాడు. అంటే ప్రభువా నువ్వు మేలు చేయక ఉండలేవు, నీ వల్ల కాదు, నువ్వెంత ప్రయత్నించినా నువ్వు మేలు చేయకుండా మనుషులకి ఉండలేవు. బాగుంది, స్తోత్రం. ఇది నీకు అర్థమైంది. కనీసం కొందరికి ఏసి ఏం చేస్తాడు అంటారు. వాళ్ళని పక్కన పెడితే మీరు కొంచెం బెటర్, మీ మనసులో మీరు చెక్ చేసుకోండి. యేసయ్య నువ్వు మేలు చేయకుండా ఉండలేవు, నువ్వు నన్ను ప్రేమించకుండా ఉండలేవు, నన్ను దాటిపోలేవు, నువ్వు నన్ను విడిచి పోలేవు, అది నీ వల్ల కాదు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నావంటే ఆయన మనసు, ఆయన బుద్ధి, తత్వం అది కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నావు. యేసయ్య నువ్వు మేలు చేయకుండా ఉండలేవు, నీ వల్ల కాదని. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అదే మాట యేసయ్య నీ గురించి నా గురించి చెప్పగలడా? నాకు అది గొప్ప. ఆయన అర్థమయ్యాడు, నాకు తెలుసు నువ్వు మేలు చేయకుండా ఉండలేవని. కానీ యేసయ్య నన్ను అనాలా, కిరణం నీ వల్ల కాదు మేలు చేయకుండా ఉండలేవని. అది గొప్ప జీవితం కదా. నాకు అది కావాలా? యేసయ్యతో చెప్పించుకోవాలా? నేను పొగుడుతా యేసయ్యని, మంచివాడే, ఓకే ఓకే. కానీ అన్నిటికన్నా గొప్ప ఇది అంటారే, నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, కానీ ఆయనకి నేను తెలియదు. గొప్ప ఏది? ఆయన నాకు తెలియటమా, నేను ఆయనకి తెలియటమా? ఏమన్, అది గొప్ప కదా. అలాగే యేసయ్యకి నువ్వు చెప్తున్నావు నీ వల్ల కాదయ్యా మేలు చేయటం అని. గొప్ప ఏది? అది గొప్ప, లేకపోతే యేసయ్య బాబు నీ వల్ల కాదు నువ్వు మేలు చేయకుండా ఉంటాం, అది యేసయ్య చెప్పించుకుంటే గొప్ప? సో పాట పాడేశారు. జీవితంలో ఒక్కసారన్నా మనం యేసయ్యతో చెప్పించుకుందాం. చనిపోయే లోపల యేసయ్యని మన కల్లోనో దర్శన స్వరంతో, కిరణం నీ వల్ల కాదు నువ్వు మేలు చేయకుండా ఉండలేవు అని ఒక్కసారి చెప్తే జీవితధన్యం. అంటే ఏంటి? ఊరినే చెప్పడు ఆయన. నా హృదయానుసారుడు, నా ఇంటి అందులో నమ్మకస్తుడు, ఇవన్నీ ఊరినే బిడుదలు ఇవ్వడు ఎవరికి. ఫ్రీగా నీకు సహాయం చేస్తాడు, కానీ ఫ్రీగా బిడుదలు ఇవ్వడు, నేను మెచ్చుకోడు. అది కృపతో సంబంధం కాదు, క్రియలతో సంబంధం. అందుకు మనం ఏం చేయాలంటే మన మనసు, తీరు, పద్ధతి కూడా లోపల మారిపోయి ఎట్లా ఉండాలంటే, కొందరికి కొన్ని యావం ఉంటాయి. ఆ రోజు ఎంతో కొంత డబ్బు చూడకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి, తర్వాత ఏదో ఒక పని చేయకపోతే నిద్ర పడదు. కొందరికి కొన్ని యావలు ఉంటాయి. ఆ రోజు అది చేయకపోతే, పలానా పని ఆ రోజు చేయకపోతే ఏంటి లోపల ఏంటంటో లాగుంటుంది, నిద్ర పట్టదు, ఒక రాగా ఉంటుంది. కొందరు కొన్ని ఉంటాయి. అలాగే మన జీవితం ఎట్లా అయిపోవాలంటే, ఈ రోజు నేను ఎవరికన్నా మేలు చేయలేదా ఏంటో లాగైపోయాలి, కడుపు దేవయ్యాలి లోపల. ఈరోజు ఒక మాట సహాయమో, ధన సహాయమో, చేత సహాయమో, క్రియల్లోనో మాటల్లోనో నేను ఎవరికన్నా మేలు చేయలేదా, అయ్యో చేయలేదు, నీకు నిద్ర పట్టకూడదు. ఈరోజు నేను ఎవరికి ఉపయోగపడలేదా, ఎవరికి సహాయం చేయలేదా, నా వల్ల ఎవరు బాగుపడలేదా అంటే నీకు నిద్ర పట్టకూడదు. అలా అయిపోవాలి మన మనసు. అప్పుడు నీకు దేవుడు చెప్తాడు కదా, నువ్వు నాకు పాడావు కదా, ఇప్పుడు నేను నీ కోసం పాడా. యేసయ్య ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక్కదానివే నా కోసం పాడావు, ఈరోజు నేను, నా దేవదూతలు కూడా నీ కోసం పాడతాయి అంటాడు.